సో మనమైతే పంజాగుట్టలో అయితే ఉన్నాము ద్వారకాపురి అవునా? కాలనీలో. సో అది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి మరి? ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ 26 జనవరి 15 ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ మా కాలనీ తరఫుకెళ్ళి మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరైతే మా విఐపి ఉన్నారో దానం నాగేందర్ గారు, ఆయన రెగ్యులర్ మాకు వచ్చి ఇవాళనే లేట్ అయింది. నా బర్త్డే ఉంటుంది కాబట్టి ఇవాళ ఆయన కేక్ కట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము అంతా కాలనీలో ఒక ఫ్యామిలీ టైప్ ఉండి అందరం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. రెగ్యులర్ గా చేసుకుంటారు. సో ఎలా ఉందన్న, అంటే ఇక్కడ మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మీరు చాలా 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 సంతోషంగా ఉంటుంది మాకు, చాలా హ్యాపీగా ఉన్నాం. అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మాకు, మంచిగా చాలా హ్యాపీగా ఉంటాం. సో ఈ రోజే దేశభక్తి గుర్తుకొస్తుందా, లేకపోతే ఎప్పుడు అది ఉండే మేము ఇప్పటి నుంచి కాదు, 25-30 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేస్తాం మేము. ఇప్పటి నుంచి ఏం కాదు, మేము 25-30 ఇయర్స్ నుంచి చేస్తాం. 30 ఇయర్స్ నుంచి నా చిన్నప్పుడు, నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను ఈ దేశభక్తి అనేది మాకు ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను. నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. అన్న స్కూల్లో ఎలా చేసుకున్నారంటే చిన్నప్పుడు అంటే మనకు గుర్తుకొస్తాయి కదా లడ్డు మిఠాయిలు అట్లా చాలా 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 ఆ లైఫ్ వేరే, ఆ లైఫ్ వేరే, ఈ లైఫ్ వేరే. ఎట్లా చేసుకున్నారు ఒకసారి చెప్పండి. అది కూడా చాలా పాత రోజులు. పాత రోజులలో పొద్దుగాల 4:30కి లేవడము, ఆ ఊర్లో అంతా తిరగడము. మాది జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ మాది. ఎలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అన్ని ప్రైజెస్ ఇవ్వడము, ఇలా చాలా రకరకాలుగా మాకు హ్యాపీగా ఉంటుంది. అన్న ఏ ప్రైజ్ వచ్చిందన్న మరి మీకు? మాకు పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, స్కేల్స్ కానీ, చిన్న చిన్న ఐటమ్స్. అప్పుడు ఆ టైంలో 86 నా బ్యాచ్ ఎస్ఎస్సి. అంతకంటే ముందు 82-83లో ఏముంటుంది, 6th క్లాస్ 7th క్లాస్. చాలా హ్యాపీగా చేసుకుంటాం.